ఏదైతే సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చాలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఇట ఓయూ క్యాంపస్ నుంచి చాలా నీరసంగా ఉంది. ఓన్లీ డేట్లో ప్రకటించడం చాలా విద్యార్థులకు, స్టూడెంట్స్కి చాలా నిరాశంగా ఉంది. ము ఏదైతే 30 లక్షల స్టూడెంట్స్ 30 లక్షల స్టూడెంట్స్ ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేయించుకొని ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ప్రకటించకపోవడం చాలా చాలా దుర్భాగ్యమైన విషయం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తాం, ప్రకటించి కేసీఆర్ కంటే మెరుగ్గా మేము పరిపాలన చేస్తామని అన్నారు. కానీ అదైతే చాలా ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు లేకుండా కనీసం 30,000 వేసే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే ఓన్లీ డేట్లు ప్రకటించిండు. ఏ ఏ ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ప్రకటించబడడం చాలా అవమానించం. ఎంతోమంది నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు కానీ, దిల్సుఖ్ నగర్లు కానీ ఎక్కడెక్కడనో ఉద్యోగాలు వేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి ఉద్యోగాలు వేస్తాడు.